నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాజమండ్రి ఆడియో కథలో మరో ట్విస్ట్. ఆదిరెడ్డి అప్పారావు మా కుల పెద్ద, ఆయన పెద్ద మనిషి. తానిప్పుడు ఆయనతో ఫోన్లో సంభాషించనే లేదు. ఆదిరెడ్డి అప్పారావు ప్రతిష్ట దెబ్బ తినుతుందనే బాధతో మీడియా ముందుకు వచ్చానని చంద్రకళ స్పష్టం చేసింది. తమ కుటుంబ గొడవ న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పిన ఆమె తమ కుటుంబం గొడవను అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయం చేయడం సరికాదని చంద్రకళ అన్నారు. నేను సార్ని కలవడానికి వచ్చానండి. ఆదిరెడ్డి అప్పారావు గారు మా బంధువు, ఆయన మా కుల పెద్ద. అయినా నేను ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఎప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో మాట్లాడలేదు. ఎందుకంటే తరచుగా కలుస్తూ ఉంటాం. అందువలన ఇప్పుడు ఆయన గౌరవానికి భంగం కలిగించడానికి, నా పేరును వాడుకుని నా గౌరవానికి భంగం కలిగించడానికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి రావాలండి. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. సార్తో ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చానండి. నేను ఏంటంటే ఆరోపణలు అని అంటున్నారు కదా, ఆరోపణలు అది కుటుంబ గొడవ. కోర్టులు ఉన్నాయండి, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు, చూసుకుంటారు. మేము అక్కడే తేల్చుకుంటాం. జాన్ గారు ఇదిగోండి దాడి చేశారండి, దాడి చేశారు మా కోడల తరపు వాళ్ళు. అదంతా కోర్టులో తెలుస్తామండి. ఎందుకంటే పోలీసులు ఉన్నారు కదా, కేసులు కట్టారు, చూసుకుందాం. అంతేగాని దానికి ఆదిరెడ్డి అప్పారావు గారికి సంబంధం ఏముందని ఆయన్ని లాగి వాడుకుంటున్నారండి. చాలా తప్పు అండి. పిచ్చి మాటలు మాట్లాడొద్దండి. ఎందుకంటే వాళ్ళ నాకేం సంబంధం అండి, అది నాకేం సంబంధం? నా కొడుక్కి కోడలికి సంబంధించిన విషయం, నాకు సంబంధించింది కాదు అది. ఎందుకంటే పిల్లలకు పెళ్లిళ్ళు ఎందుకు చేస్తాం? బాగోళం చేస్తాం. వాళ్ళకి నచ్చకపోతే అవాకులు చవాకులు మాట్లాడేసి అందరి మీద లేనిపోని పెట్టేసి అలా చేయకూడదండి. అసలు రాజకీయ పరంగా కొలవడం ఏంటండి? ఆదిరెడ్డి అప్పారావు గారు అంత పెద్ద మనిషి, ఆయన రాజకీయ జీవితానికి తెరవేయడం కోసం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మా పేరు అడ్డు పెట్టుకుని మేము ఊరుకోం. ఎందుకంటే ఆయన గౌరవాన్ని కించపరిచారు, మా గౌరవాన్ని కించపరిచి మీడియాలో వారం రోజుల నుంచి చేస్తున్నారట. నాకు తెలియలేదు. అసలు నేను మాట్లాడలేదంటుంటే వైసీపీ వాళ్ళకి ఇచ్చానంటారేంటండి? అసలు నేను ఎప్పుడూ ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, అయినా నాతో ఫోన్ మాట్లాడే సందర్భం ఎప్పుడూ రాలేదు. ఆయన కుటుంబ పెద్ద, మేము ఎప్పుడూ ఆయన కలుస్తూ ఉంటాం తరచు. అందువలన నేను ఆయన్ని ఈరోజు తెలిసి ఆయన ఒకసారి మాట్లాడి నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. మిమ్మల్ని నన్ను అన్పాపులర్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరో బయటికి రావాలి అని చెప్పి నేను వచ్చానండి. ఈ లోపల మీరందరూ కుటుంబ గొడవ, కోర్టులు ఉన్నాయండి, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు, చూసుకుంటారు. మేము అక్కడే తేల్చుకుంటాం. దాడి చేశారు మా కోడల తరపు వాళ్ళు. పోలీసులు ఉన్నారు కదా, కేసులు కట్టారు, చూసుకున్నాం. అంతేగాని దానికి ఆదిరెడ్డి అప్పారావు గారికి సంబంధం ఏముందని ఆయన్ని లాగి వాడుకుంటున్నారు. చాలా తప్పు.